హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి ఎంసెట్ ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మనకున్న 3 సబ్జెక్ట్ నుంచి ఫిజికల్ సైన్స్, అలాగే మ్యాథమెటిక్స్, అలాగే కెమిస్ట్రీ నుంచి ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరికి ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క వాల్యుబుల్ టైంలో మనకున్న తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలంటే ఖచ్చితంగా ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనే ఐడియా అనేది మనకు ఉన్నట్లయితే, ఆ యొక్క హై వేటేజ్ చాప్టర్స్ అనేవి మనం చదువుతున్నట్లయితే వాటికి ఖచ్చితంగా మనం ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది. ర్యాంక్ కూడా మనకి తక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మనకి ఇక్కడ కెమిస్ట్రీ నుంచి మనకున్న హై వేటేజ్ చాప్టర్స్ మినిమం మనకి ఇక్కడ 2 or 3 క్వశ్చన్స్ మాత్రమే కొన్ని చాప్టర్స్లో వస్తుందండి. అదే హైయెస్ట్. మనకి ఇక్కడ 80 మార్క్స్ మనకి ఇక్కడ మ్యాథ్స్ నుంచి రావడం జరుగుతుంది. అలాగే మనకి 40 మార్క్స్ కెమిస్ట్రీ నుంచి వస్తే మరొక 40 మార్క్స్ ఫిజిక్స్ నుంచి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఆ 40 మార్క్స్ మనకి ఇక్కడ ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేవి కెమిస్ట్రీలో చూడండి ఒకసారి. అటామిక్ స్ట్రక్చర్ నుంచి 2 క్వశ్చన్స్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి 2 క్వశ్చన్స్, థర్మోడైనమిక్స్ నుంచి 2 క్వశ్చన్స్, కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి 1 క్వశ్చన్, అయోనిక్ ఈక్విలిబ్రియం నుంచి 1 క్వశ్చన్, రెడక్స్ అండ్ రియాక్షన్ నుంచి 1 క్వశ్చన్, సాలిడ్ స్టేట్ నుంచి 1 క్వశ్చన్, సొల్యూషన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయండి. చూడండి, సొల్యూషన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 1 or 2 క్వశ్చన్స్ రావచ్చండి మనకి ఇక్కడ. అంటే 1 or 2 అంటే కొన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో 1 క్వశ్చన్ ఇవ్వడం, కొన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో 2 క్వశ్చన్స్ ఇవ్వడం, అలాగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. కెమికల్ కైనెటిక్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్. ఇవి కూడా అంటే ఈ యొక్క కెమికల్ కైనెటిక్స్ నుంచి కూడా కొన్ని ప్రీవియస్ ఇయర్లో 1 క్వశ్చన్, కొన్ని ప్రీవియస్ ఇయర్లో 2 క్వశ్చన్స్ ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్, కెమికల్ బాండింగ్ అలాగే మాలిక్యూల్ స్టేట్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. హైడ్రోజన్ చాప్టర్ నుంచి 1 or 2 క్వశ్చన్స్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 1 క్వశ్చన్ అండి. పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఇక్కడ మనకి పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి 2 టైప్స్ అండి, గ్రూప్స్ నుంచి డివైడ్ అయ్యి ఉంటాయి. ఆ యొక్క 2 గ్రూప్స్ నుంచి మనకి ఇక్కడ రావడం అయితే 2 or 3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి ఒక చాప్టర్ నుంచి. అలాగే 2 చాప్టర్ నుంచి మనకి ఇక్కడ మినిమం ఒక 4 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. డి అండ్ ఎఫ్ బ్లాక్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అండి. ఇవి మనకి ఇంకా కెమిస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అండి. ఇంకా మనకు ఉన్న చాప్టర్స్ ఏంటంటే బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి కొన్ని ప్రీవియస్ ఇయర్లో ఏంటంటే కొన్ని పేపర్లో 1 క్వశ్చన్, కొన్ని పేపర్లో 2 క్వశ్చన్స్, కొన్ని పేపర్లో 3 క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే మంచిది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ కెమిస్ట్రీ మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి. ఏ ఇయర్లో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడో చెప్పలేకపోతున్నాము. కాబట్టి నెక్స్ట్ హైడ్రోకార్బన్ నుంచి 1, హేలో ఆల్కెన్స్ నుంచి 1, ఆల్కహాల్స్, ఫినోల్స్ నుంచి అయితే 1 or 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు. అయితే కార్బాలిక్ యాసిడ్ నుంచి 1 or 2 or 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్, బయోమాలిక్యూల్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీ డైలీ లైఫ్ నుంచి 1 క్వశ్చన్ అండి. ఇది మనకి ఈ చాప్టర్ అనేది చాలా చిన్న చాప్టర్ ప్లస్ చాలా ఈజీగా ఉంటుందండి. ప్రిపేర్ అయిపోతే ఈజీగా 1 క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. 1 మార్క్ కూడా మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఇదండి మనకి ఇక్కడ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ నుంచి అయితే ఆడడం